మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ ధర్మములో నీకు జన్మనిచ్చాడు భగవంతుడు అనంటే ఊరికే ఇచ్చాడా? ఆ ధర్మములో నువ్వు జీవించాలి అని భగవంతుడు ఇచ్చాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ. వచ్చిన వాళ్ళందరూ చెప్పండి, పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవంతుడు చెప్పింది స్పష్టంగా. శ్రేయాన్ స్వధర్మ విగుణ. నువ్వు నీ ధర్మాన్ని పూర్తిగా ఆచరించలేకపోతూ ఉండవచ్చు. నీ ధర్మము నీకు విగుణంగా కనిపించవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నీ ధర్మమే నీకు ఎప్పటికీ మంచి చేసేది, మేలు చేసేది. ఎందుకు? పరధర్మ భయావహ. పరధర్మం అనేది ఎప్పుడు నీకు భయాన్నే కలిగిస్తుంది. కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయ. నీ స్వధర్మములో నువ్వు ప్రాణాలు విడిచిపెట్టడం నీకు శ్రేయస్సు. ప్రాణాలు పోయినా నీ స్వధర్మంలోనే నువ్వు ఉండాలి. పరధర్మము అనేది పనికిరాదు అని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు.